ఇప్పుడు అవును ప్రభున్న కాలంలో యేసయ్యకి అవును ఆయన తల మీద తనకున్న అవును 160 రూపాయల విలువైన అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి అవును తీసుకొచ్చి పగలగొట్టి దేవునికి వాక్యం పడింది కదా, ప్రభు తల మీద పోసి ఆయనను అభిషేకించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. అవును మంచి ప్రభు అంటున్నాడు, పిల్ల ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, ఈమె తన శక్తి కొలది చేశాను. నిజమే, దేవుని కొరకు ఎప్పుడైతే మంచి కార్యము చేస్తామో, శక్తి కొలది ఎప్పుడైతే మంచి కార్యము చేస్తామో పిల్లరా, వ్యతిరేకతలు మనం చూస్తాం, తొందరలు మనం చూస్తాం, అనేక ఆటంకాలు అనేకులు వ్యతిరేక పరిచయాన్ని చూస్తాం. కానీ ఎప్పుడైతే మనం ముందుకు అలాగా వెళతామో దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. వ్యాపారాలు అవును అద్భుతాలు చేస్తాడు పిల్లరా, వ్యాపారంలో ఉన్న నష్టాన్ని లాభముగా మార్చేస్తాడు. అవును కుటుంబంలో శాంతి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఈమె దేవుని ఎడల ఒక మంచి కార్యము చేసింది. దేవుడు అంటున్నాడు కదా, వెంటనే అంటాడు కదా, ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. చూడండి దేవుడు ఎటువంటి దేవుడు, ఎంత మంచి దేవుడు మనం అర్థము చేసుకోవాలా. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడైనా, మన కొరకు రక్తము కార్చాడు, నీ నిమిత్తమై ఆయన దెబ్బలు తిన్నాడు, నేను స్వస్థపరచడానికి ప్రభు శిలువలో సమస్తాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. ఈ స్త్రీ ఆ ప్రభుని ప్రేమించి తనకున్న విలువైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని అవును ప్రభు కొరకు తీసుకొచ్చి అభిషేకించినట్లుగా వాక్యంలో రేపడిది. నీ జీవితంలో కూడా ఎప్పుడైనా అలాగా చేసావా? ఒకవేళ లేకుంటే అవును ఈ యొక్క కార్యాన్ని చూస్తున్నా నీవు ఒక తీర్మానం చేసుకోవాలా. అవును నీవు కూడా అలా సిద్ధపడాలా, ప్రభు కొరకు ఒక మంచి కార్యం చేయాలా. ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. ఎలా చేసింది తెలుసా? దేవునికి వాక్యం అంటుంది తన శక్తి కొలది చేసినట్లుగా వాక్యములో చూస్తున్నాం. మరి నీవు కూడా అలాగూ చేసినప్పుడు అవును ప్రభు అంటున్నాడు కదా, ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. ఎక్కడైతే సర్వలోకములు స్వార్థ ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడెల్లా కూడా అవును ఈమె చేసినది యావత్తు కూడా ప్రశంసింపబడును. అవును గొప్పగా చెప్పుకుంటున్నారని బైబిల్లో మనము చూస్తున్నాం. అవును ప్రభు కొరకు మంచి కార్యములు చేయాలా. తనకున్న విశ్వాసముతో పాటు కూడా ప్రభువులో ఎటువంటి కార్యం చేస్తుంటే క్రియలు చేస్తుంది. పిల్లరా మరి నీ జీవితంలో నీవెలాగుంటున్నావు? అవును నీ జీవితంలో నువ్వెలాగా విశ్వాసమే మాత్రమే ఉండి అలాగే ఉంటే విశ్వాసం అంట ఒంటిగా ఉండి మృతమైపోతుందంట, నిష్ఫలమైపోతుందంట, వ్యర్థమైపోతుందంట. నీ స్వస్థత కొరకు నీ విశ్వాసాన్ని క్రియలో చూపించు, నీ వ్యాపారుల అభివృద్ధి కొరకు నీ విశ్వాసాన్ని క్రియలో చూపించు. అవును నువ్వు వేళ కట్ట మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయినవేమో, లేకపోతే నీకున్నది అవును ఇంకా జరగదేమో అని నువ్వు అలాగా తలపోస్తున్నావేమో, లేకపోతే నువ్వేదో ఒక సమస్యతో బాధపడుతున్నావేమో. కానీ విశ్వాసము తెచ్చుకొని పని జరిగించు, పని ఆరంభించు. మొదలు పెట్టాల్సింది మొదలు పెట్టడానికి ప్రయత్నించు. కొంచెమే కావచ్చు, కొద్దిదే కావచ్చు, దాంతోనూ మొదలు పెట్టినప్పుడు నీ విశ్వాసం ఎప్పుడైతే క్రియలలో దాలుస్తుందో, ఎప్పుడైతే క్రియల్లో నువ్వు చూపిస్తావో నిజంగా ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. పిల్లరా అందుకే అబ్రహాము తన ఏకైక కుమారుని అవును ఇచ్చినప్పుడు అవును దేవునికి వాక్యం అంటుంది కదా, తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నా తోడు నేను నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. అవును దేవునికి వాక్యం అంటుంది మన పితరుడైన అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, కానీ విశ్వాసముతో పాటు క్రియలు అతనిలో ఉన్నాయి. అందుకే అతను నీతి మంతుడుగా తీర్చబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే, ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా నీవు అలాగే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో కూడా గొప్ప అద్భుతాలు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లల నీ సంఘాన్ని దేవుడు దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా అంచెలంచెలుగా ప్రభు నిన్ను వర్ధిల్ల చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకపోతే, ఇంకా నీ జీవితాన్ని ప్రభు సమర్పించకపోతే, ఇంకా యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడకపోతే ఇది ఒక మంచి అవకాశం. పిల్లరా ఈ కార్యాన్ని చూస్తున్న నీ జీవితంలోకి ప్రభువుని ఆహ్వానించు, నీ హృదయంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించు. ప్రభువా నా జీవితంలోకి రండి నాయన, నా సమస్యలన్నీ కూడా తీసివేయని చెప్పినప్పుడు అవును ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లరా మరి ఇక్కడ చూస్తే అవును విశ్వాసము క్రియలు అవును నీ జీవితంలో విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలా. దేవునికి వాక్యములు కనుక మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం నుంచి 1వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవునికి వాక్యములో చాలా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా అవును దేవునికి వాక్యం అంటుంది కదా, ఒక స్త్రీ అవును అప్పుల వాడు బాధిస్తుండగా ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ పరిగెత్తుకొని వచ్చింది. అవును అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అవును అతడు యెహోవా
యందు భయభక్తులు గలవాడై ఉండెను. నీకు తెలిసే ఉన్నది, ఇప్పుడు అప్పుల గలవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉన్నట్టుకై పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొరపెడుతున్నట్టుగా బైబిల్ చూస్తున్నాం. ఇప్పుడు ఎలీషా అంటాడు కదా, నా వలన నీకేమి కావాలను, ఇంట ఏమి ఉన్నదని ఆ స్త్రీతో అనగా, అందుకు ఆమెడయ్యా నా దాసులైన నా ఇంట్లో ఒక నూనె కుండ మాత్రం ఒకటి మాత్రం ఉన్నది. దేవునికి వాక్యం వెళ్ళి అమ్మ తలుపు వేసుకొని నీ నూనె కుండను తీసి ఖాళీగా ఉన్న పాత్రలో నింపమ్మ, అవును నింపబడినవి ప్రక్కన పెట్టని చెప్పినప్పుడు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి తన విశ్వాసాన్ని చూపిస్తుంది. పిల్లరా, అవును ఏమి ఉన్నదని చెప్పినప్పుడు ఆమెకున్నది ఒక నూనె కుండ మాత్రమే. అవును ఏమి ఉన్నదో దాంతోనే నీ విశ్వాసాన్ని చూపించాలా. అలాగే స్త్రీ కూడా ఏమైతే ఒంటిగా ఉంది, ఒకటే కుండ ఉందంట, ఒకటే కుండను పట్టుకొని దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, వెళ్ళి విశ్వాసముతో ఖాళీగా ఉన్న పాత్రలో పోస్తున్నప్పుడు అవన్నీ కూడా నిండిపోయినాయి. అవన్నీ కూడా నిండిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఎంత అద్భుతమైన కార్యం! విశ్వాసంతో పాటు క్రియలలో ఎప్పుడైతే వెళ్ళి చూపిస్తుందో, వాటిని ఆ ఖాళీగున్న పాత్రలో వంపుతుందో అవన్నీ నిండిపోయినట్ట. అవును దేవునికి వాక్యం అంటారు కదా, అవన్నీ కూడా నిండిపోయిన తర్వాత అవును దైవజన్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అంటున్నాడు కదా, దైవజనుడు అంటున్నాడు కదా, నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు బ్రతకూడని చెప్పాను. అవును పోస్తున్నంత వరకు నూనె నిండుతూనే ఉన్నది. ఆమె విశ్వాసముతో క్రియ చేస్తున్నంత వరకు ఖాళీగున్న పాత్రలోకి నూనె వెళ్తుంది. నీపైన అభిషేకం కూడా ఖాళీగున్న పాత్రలో నిండుకోబోతుంది. ఖాళీగున్న అవును ఆ పాత్రలోకి నిండుకోబోతుంది. పిల్లరా, అవును విశ్వాసముతో తనకున్న ఒంటిగా ఉన్న కుండను తీసుకుని వెళ్ళి ఆ ఖాళీగున్న పాత్రలో నూనె పోస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అవన్నీ నిండిపోయినాయి. తన అప్పంతా కూడా తీరిపోయింది. పిల్లరా, ఎంత అద్భుతం! అవును పాపము చేయవాడు పాపానికి దాసుడు, అప్పు చేయవాడు అప్పిచ్చిన వాడికి దాసుడు. ఈ రెండు కూడా చేయకూడదు. పిల్లరా, మనల్ని అవును అప్పిచ్చే వారిగానే ప్రభువు చేస్తాడు. అవును ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్రుడు. ఆయన అవును నీ కష్టాలు నీ అప్పులు యేసు ప్రభు తీసివేయడానికే శిలవలో తన ప్రాణాన్ని పెడుతున్నాడు. మరి కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఒంటి కుండ మాత్రమే ఉండవచ్చు, కొద్దిదే నీకు ఉండవచ్చు. నీ కలిగింది కొంచెం కావచ్చు, లేదా కొద్ది దాంతో నప్పులతో బాధపడుతూ ఉండవచ్చు. నెప్పులలో ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతుండు. నెప్పులన్నీ కూడా తీసివేయబోతుండు. దేవుడిని ఆశీర్వదించబోతుండు. కళ్ళు మూసుకోండి. నీ కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నాతో పాటు ఏకీవించండి. నీ వ్యాధి కొరకు ప్రార్థన చేయబోతున్నా, నెప్పుల కొరకు ప్రార్థన చేయబోతున్నా, నీ సమస్యల కొరకు ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. మా ప్రియమైన దేవా, ఎవరైతే అప్పులలో బాధపడుతున్నారో నాయన, ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో, ఎవరి కుటుంబంలో అయితే సమాధానం లేకుంటుందో నాయన, వారి జీవితంలో నాయన అద్భుతాలు చేయండి ప్రభా. అవునైనా ఒంటి కుండ మాత్రమే ఉంది అయ్యా. ఆ స్త్రీ పరిగెత్తుకుని వచ్చి నాయన తనకున్న ఎలీషా దగ్గర మొరపెట్టగా, అయ్యా ఖాళీగున్న పాత్రలు తెచ్చుకోమని చెప్పి అందులో వంపుమన్నప్పుడు తలుపు వేసుకొని తను తన పిల్లలు అయ్యా ఆ నూనె కుండను వంపుతున్నప్పుడు అయ్యా ఖాళీగున్న వాడిని కూడా నిండిపోయినాయి నాయన. అప్పు తీర్చుకొని మిగిలిన దాంతో తాను తన కుమారుడు అయ్యా సంతోషంగా బ్రతికినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. వారి అప్పంతా కూడా తీర్చబడ్డది నాయన. అలాగే వీరి జీవితంలో, వారి వ్యాపారంలో, వారి యొక్క కుటుంబంలోనైనా, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి దేహంలోనైనా, వారి యొక్క మనసులో ప్రభా అయ్యా, వారి ఇంటిలోనైనా అయ్యా, వారు ఎక్కడైతే అయ్యా ఉన్నారో వారి జీవితంలో ఏ సమస్యనైతే కలిగి ఉన్నారో నాయన, ఇంకా వివాహాలు కాకుండా అయ్యా అద్భుతాలు కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారి జీవితంలో ఒక అద్భుతాన్ని పంపండి నాయన. అయ్యా యేసయ్య ఒక అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నా అయ్యా నాయన. వారి అప్పంతా కూడా తీర్చని ప్రభా, మరికొన్న కష్టాలన్నీ కూడా తీసివేయండి నాయన. శాంతి సమాధానముతో నింపండి నాయన. అయ్యా మీ బిడ్డలు నాయన, వారిని మీ రక్తంలో కడిగి మీ ఆత్మతో నింపినాయన. వారికి కావలసిన అద్భుతాన్ని జరిగించండి ప్రభా. మన ఒంటిగా ఉన్న తన జీవితంలో అప్పులతో ఉన్న ఆ స్త్రీనైనా తన విశ్వాసముతో పాటు క్రియలలో తన విశ్వాసాన్ని చూపించింది అయ్యా. అయ్యా స్త్రీనైనా తనకున్న అత్తరుబుడిని మీ దగ్గరకు విశ్వాసంతో తీసుకొచ్చింది నాయన. అలాగే బిడ్డలు కూడా నాయన వారి విశ్వాసాన్ని క్రియలో చూపించి దీవించబట్టకు సాయం చేయమని అయ్యా మీరు అలాగ చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. మరి కార్యక్రమం ద్వారా ఎంతగానో దీవించబడ్డవని నమ్ముతున్నాను. నీ అప్పులు నీకైనా కాలంకైనా కష్టాలన్నీ కూడా యేసయ్య తీర్చి నాశ్వరించను గాక. ఆమెన్ అండ్ ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.